మాజీ ఎమ్మెల్యే ఉద్యమ నాయకుడు బాల్క సుమన్ అక్రమ అరెస్టుకు నిరసనగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా బంద్ పాటిస్తున్నారు. బీఆర్ఎస్ పిలుపు మేరకు జిల్లాలోని సబ్బండ వర్ణాలు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్యంపై జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాలలో వ్యాపార వాణిజ్య వర్గాలు, ప్రైవేటు విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. బాల్క సుమన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్, సిపిఐ నాయకులు కాంగ్రెస్ అరాచక దుస్సాహస రాజకీయాలను ఎండగడుతూ మందమర్రి మార్కెట్లో నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బేషరతుగా డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ గుండాయిజానికి తెలంగాణ ప్రజలు చర్మగీతం పాడతారని హెచ్చరించారు వారు. రైట్, మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే బాల్క సుమన్ అరెస్టుకు నిరసనగా బంద్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉమేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉమేష్, చెప్పండి, బంద్ మొత్తానికి పాక్షికంగా కొనసాగుతుందా? సురేష్, మంచిర్యాల జిల్లాలో బాల్క సుమన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మంచిర్యాల జిల్లాలో బంద్ కొనసాగుతున్నది. మంచిర్యాల నియోజకవర్గంతో పాటు చెన్నూరు, బెల్లంపల్లి కూడా వ్యాపార వాణిజ్య వర్గాలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొంటున్నాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా ప్రైవేట్ విద్యా సంస్థలకు ఏదైతే విద్యా యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. మొత్తంగా ఏదైతే బాల్క సుమన్ అక్రమ అరెస్టు నిరసిస్తూ ప్రజలందరూ కూడా అటు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొనే పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఉదయం నుంచి కూడా ఎక్కడ కూడా ఏదైతే షాపులు కానీ వ్యాపార వాణిజ్య వర్గాలు అందరూ కూడా బంద్ కు సహకరిస్తున్నాయి. మరోవైపు బాల్క సుమన్ అక్రమ అరెస్టు నిరసిస్తూ మంత్రి వివేక్ వైఖరి నిరసిస్తూ అక్రమంగా ఏదైతే అధికార దుర్వినియోగానికి మంత్రి వివేక్ పాల్పడుతూ అక్రమ కేసులు బనాయించడాన్ని బాల్క సుమన్ తో పాటు అలాగే పలువురు బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ ఈ రోజు నిరసనలు కూడా కొంటాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించాయి. బంద్ కు మద్దతుగా వాళ్ళంతా కూడా జిల్లా కేంద్రంలోని పలు మార్కెట్ ఏరియాల్లో కూడా ఏదైతే బంద్ ను మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించాలి. అలాగే మందమరిలో కూడా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంతో పాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఆందోళన ఏదైతే బంద్ కు మద్దతుగా వాళ్ళు కూడా ఆందోళన చేయడం జరిగింది. అలాగే బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాసిపేట మండలం కొండాపూర్ యాప చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు ఏదైతే దేవాపూర్కు వెళ్లే బైఠాయించి రాస్తారోకో చేశారు. మంత్రి బాల్క సుమన్ అరెస్టు నిరసిస్తూ మంత్రి వివేక్ కుట్రపూరితంగా కేతనపల్లి మున్సిపాలిటీ సంబంధించి ఏదైతే చైర్మన్ ఎన్నిక జరగకుండా కుట్రపూరితంగా ఏదైతే ఉద్యమకారుడు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించడాన్ని నిరసిస్తూ వాళ్ళంతా కూడా రాస్తారోకోలో పాల్గొన్నారు. అలాగే పలు చోట్ల కూడా పోలీసులు ఏదైతే బంద్ కు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా ఇటు నస్పూర్ తో పాటు చెన్నూరులో కూడా పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. అలాగే అటు మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలో పోలీసులు ఏదైతే అటు బంద్ విఫలం చేయడానికి విఫలయత్నం కూడా చేశారు. అయితే భీమారం మండల కేంద్రంలో బంద్ లో పాల్గొన్న వ్యాపార వాణిజ్య వర్గాలు ప్రజలందరూ కూడా బంద్ కు మద్దతుగా అక్రమ అరెస్టు నిరసిస్తూ బంద్ కు మద్దతుగా ఏదైతే షాపులన్నీ కూడా మూసివేయడం జరిగింది. అయితే పోలీసులు బలవంతంగా షాపులు తెరిపించే ప్రయత్నం చేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులను అడ్డుకున్నారు. పోలీసులతోటి కూడా తీవ్ర వాగ్వాదం కూడా అయితే బీఆర్ఎస్ శ్రేణులకు అటు పోలీసులకు మధ్య చోటు చేస్తుంది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఉదయం నుంచి కూడా ఏదైతే ఈ బంద్ కు మద్దతుగా అటు వ్యాపార వాణిజ్య వర్గాలు అనుకోండి, అలాగే విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు అన్ని కూడా మూతపడ్డాయి. ఒకటే ఏదైతే బాల్క సుమన్ కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ప్రజాస్వామ్యబద్ధంగా 14 సీట్లు గెలిచినప్పటికీ 22 వార్డు స్థానాల్లో 14 బీఆర్ఎస్ సిపిఐ కూటమి గెలిచినప్పటికీ కేవలం 7 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్ ఎలాగైనా చేయించుకోవాలనే కుట్రలో భాగంగానే ఇవాళ బాల్క సుమన్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపించడాన్ని నిరసిస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా తమ నిరసన కొనసాగిస్తున్నాయి. అలాగే బంద్ లో కూడా పాల్గొన్నాయి. స్వచ్ఛందంగా కూడా వ్యాపార వాణిజ్య వర్గాలన్నీ కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొన్నారు. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది, విజయవంతమైంది. ఈ నేపథ్యంలో బంద్ లో పాల్గొన్నటువంటి ప్రజానీకం సుమన్ అరెస్ట్ సంబంధించి ఏమంటున్నారు? అసలు మొత్తంగా కూడా ఏదైతే కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి బీఆర్ఎస్ సిపిఐ కూటమిలు మొత్తం 22 వార్డులకు సంబంధించి 14 వార్డుల్లో బీఆర్ఎస్ సిపిఐ కూటమి కౌన్సిలర్ అభ్యర్థులు గెలిచారు. కాంగ్రెస్ కేవలం 7 స్థానాలు వార్డుల్లో మాత్రమే గెలుపొందింది.
అయితే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలందరూ కూడా తీర్పు బీఆర్ఎస్ పార్టీ సిపిఐ కూటమి అభ్యర్థులకు తీర్పునిచ్చినా కూడా ఏకపక్షంగా కేవలం కేతనపల్లి మున్సిపాలిటీని చేజెక్కించుకోవాలనే కుట్రలో భాగంగానే సుమన్ తో పాటు ఎవరైతే యాక్టివ్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులను జైలుకు పంపించి అక్కడి నుంచి ఏదైతే కేతనపల్లి మున్సిపాలిటీ చేజిక్కోవాలనే పన్నాగం పన్నాడంటూ కూడా ఏదైతే ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఏదైతే బాల్క సుమన్ కనుక ఉన్నట్టయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా కేతనపల్లికి సంబంధించి తమ ఏం చేయలేమని, అలాగే ఏదైతే అక్రమ కేసులు పెట్టి అసలు సంబంధం లేకుండా కేతనపల్లి వెళ్తున్న క్రమంలో ఏదైతే కాన్వాయ్ సంబంధించి వివేక్ కాన్వాయ్ ని 6 వాహనాలను అనుమతించిన పోలీసులు 17వ తారీఖున బీఆర్ఎస్ సంబంధించి ఎవరిని కూడా కేతనపల్లి మున్సిపల్ కార్యాలయానికి అనుమతించకపోవడంతో చైర్మన్ ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. దాంతో బీఆర్ఎస్ నాయకులపై అటు బాల్క సుమన్ తో పాటు బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు అకారణంగా లాఠీచార్జ్ చేశారు. అక్కడికి వచ్చిన కాంగ్రెస్ నాయకులు రాళ్లు రువ్వడంతో ఏదైతే ఆ రాళ్ల దాడిలో గాయపడ్డ కార్యకర్తలను దాడిలో పాల్గొన్న వారిని ఎవరిని కూడా కనీసం ముట్టుకొని పోలీసులు వాళ్ళపై కేసులు నమోదు చేయకుండా ఏకపక్షంగా బీఆర్ఎస్ నాయకులపై బాల్క సుమన్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులపై కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి మరి జైలుకు పంపించడం పట్ల కూడా ముందు నుంచి కూడా మంత్రి వివేక్ ఏదైతే కేతనపల్లి మున్సిపల్ సంబంధించి ఈ మున్సిపల్ స్థానాన్ని చేయించుకోవడానికి పన్నాగం పన్నుతున్నాడంటూ కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు వేసి 14 సీట్లు ఏదైతే ప్రజా తీర్పును కూడా గౌరవించకుండా ఇవాళ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఇవాళ మంత్రి వివేక్ వ్యవహరిస్తున్నారంటూ కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి నెలకొన్నాయి. సురేష్. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.